ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38,862 చెరువులు దగ్గర 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైనటువంటి పరిస్థితి అధ్యక్ష. వర్షపాతం ఆధారంగా అంటే అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి సంవత్సరంలో 6.81 లక్షల ఎకరాలకు, వర్షపాతం అత్యధికంగా ఉన్నటువంటి సంవత్సరాల్లో 15.34 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగు అవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ చెరువుల కింద. అయితే 2019-2024 5 సంవత్సరాల ఆ రోజు ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో ఈ యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి పనుల నిమిత్తం ఏ విధమైనటువంటి నిధులు 5 సంవత్సరాల్లో కేటాయింపులు చేయకపోవడం, ఏ విధమైనటువంటి O&M వర్క్స్ని చేపట్టలేనటువంటి స్థితిలో ఆ రోజు ఈ యొక్క గ్యాప్ ఆయకట్టు పెరగడానికి ఒక కారణం అధ్యక్ష. రెండవది, ఆ రోజు జైకా, వరల్డ్ బ్యాంక్ వంటి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ సంబంధించి తమ వాటా ఆ 40% వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం, అదేవిధంగా చెల్లించినటువంటి పనులు చేసినటువంటి యుటిలిటీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయకపోవడం, ఇటువంటి కారణాల వల్ల కూడా గ్యాప్ ఆయకట్టు పెరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటి స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ సభ్యులు అడిగినట్లుగా 2024-2025లో ఈ యొక్క మైనర్ ట్యాంక్స్ నిమిత్తం STMF 13.3 కోట్లు 223 అత్యవసర పనుల్ని స్లూయిజ్ ఎంబాంక్మెంట్ మరమ్మతుల పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2025-2026లో O&M నిమిత్తం 55.21 కోట్లు 1131 పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. వీటికి అదనంగా అంటే ఏదైతే STMF అదేవిధంగా O&M అదనంగా SDS, TSP, SCSP కింద కూడా మరి యొక్క అవసరాలను బట్టి చెరువుల పునరుద్ధరణకు మరమ్మతులకు కూడా కేటాయింపులు చేశాం. 2025-26లో SDS కింద 113.352 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 2026-2027లో 96 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా TASP కింద 2025-2026లో 2.58 కోట్ల రూపాయలు మరి కేటాయించడం జరిగింది. 2026-2027లో 4.01 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా SCSP కింద 2025-2026లో 5.95 కోట్లు, 2026-2027లో 5.95 కోట్లు యొక్క నిధులు కూడా కేటాయించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా PMKSY అంటే RRR కింద లాట్ 1లో మరి 2019-2020-2026లో దగ్గర 42 కోట్ల రూపాయలకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. లాట్ 2లో 70.72 కోట్లు, అదేవిధంగా లాట్ 3 RRRలో